మ్యామ్ ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్ మీరు హై ఎండ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేసి హై ఎండ్ టెక్నాలజీ యూస్ చేసి మీరు ట్రీట్ చేస్తున్నారు కదా. సో పేషెంట్స్ కానీ అంటే లైక్ కపుల్స్ వచ్చేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలము, కాస్ట్లీ ఉంటుందా లేకపోతే ఇంత స్పెండ్ చేయాలా అని అనుకోవచ్చా, లేకపోతే బడ్జెట్లో ఉంటుందా? 22 years నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కదా. సో హౌ ఇట్ గోస్ ద ప్రొసీజర్ లైక్ ఇన్ ఫైనాన్షియల్ బడ్జెట్? వేరియేషన్ ఉంటుంది. ఓకే. గుడ్ రెస్పాండర్ కి అయితే మెడిసిన్స్ తక్కువ పడతాయి, పూర్ రెస్పాండర్ అయితే మెడిసిన్స్ ఎక్కువ పడతాయి. ఎగ్ డొనేషన్ కనుక అయినట్టయితే మనం బ్యాంక్ నుంచి డోనర్ అఫీషియల్ గా మనం బ్యాంక్ నుంచే తీసుకోవాలి. ఓకే. సో అది గవర్నమెంట్ రూల్. బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు దానికి పే చేసుకునే రావాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో సెల్ఫ్ అంటే తన ఓన్ ఎగ్ తన ఓన్ స్పామ్ అన్ని బాగున్నాయి అనుకో తక్కువలో అవుతుంది. ఓకే. తక్కువలో ఉంటాయి. దాని ప్యాకేజెస్ కొంతమందికి హెల్ప్ చేస్తాం. ఒక 10లో ఒకరికి ఇద్దరికి అయితే మాత్రం ప్యాకేజ్ లో పెట్టి చేస్తాం. అందరు ఎఫోర్డ్ చేసే విధంగానే ఉంటుందా? అందరు ఎఫోర్డ్ చేసి అందరు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ ఎంతో కొంత ఎఫోర్డ్ చేయకుండా ఏం రాదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా హై టెక్నాలజీ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అమ్మో ఎక్కువగా బడ్జెట్స్ ఉంటాయేమో, మనం ఎఫోర్డ్ చేయగలుగుతామా లేదా అని అనుకుని ఆలోచిస్తారు కదా. ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ లోనే మనం చేస్తాము. ఆ ఫిక్స్డ్ ప్యాకేజ్ అని అంటే మనం తీసుకునే ఛార్జ్ లోనే ఆల్ ఎక్విప్మెంట్ కూడా కవర్ అవుతాయి. ఓకే. అంతా అన్ని ఇప్పుడు లేజర్ చేశాను దీనికి ఎక్స్ట్రా ఛార్జ్, ఇదిగో పోలోస్కోపీ చేశాను దీనికి ఎక్స్ట్రా ఛార్జ్, స్పిండిల్ చేశాను అట్లేం ఉండదు. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా నేను ఉపయోగిస్తాను ఆ పేషెంట్ కి అవసరమైన అన్ని కూడా ఉపయోగిస్తాను. లేజర్ దగ్గర నుంచి అన్ని ఒకే ఫిక్స్డ్ ప్యాకేజ్ లోనే వచ్చేస్తాను. అంతేకాని ప్యాకేజ్ విషయంలో అందరికి ఒకటే ప్యాకేజ్ ఉంటుంది. అదే ప్యాకేజ్ లో ఎక్విప్మెంట్ మొత్తం మేము ఇస్తాం. ఎక్కడ దానికి ఎక్స్ట్రా తీసుకోవటం కానీ అట్లా ఉండవు. మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వరకు వాళ్ళు కొని తెచ్చుకుంటారు. వాళ్ళు నేను వరల్డ్ నెంబర్ 1 ఇంజెక్షన్స్ పెడతాను. కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి తక్కువ క్వాలిటీ పెట్టేసి నెక్స్ట్ తక్కువ క్వాలిటీ ఆఫ్ ఓసైట్లు వచ్చి ఆ ప్రెగ్నెన్సీ రాలేదు ఇట్లాంటివి ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంజెక్షన్స్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు నెట్ లో చూస్తారు. మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కొంచెం ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వస్తారు, కొంచెం వాళ్ళందరూ చూసుకుంటారు. ఎస్ ఇక్కడ మేడం నెంబర్ 1 ఇంజెక్షన్సే మనకి యూజ్ చేస్తున్నారు. సో మనకి ఎంత గొనాడోట్రోఫిన్స్ పడుతున్నాయి మేడం, ఇంకెన్ని రోజులు పడుతుందా అన్ని అడుగుతారు. వాళ్ళన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా రాను. దాని తర్వాత మళ్ళీ మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందర మేము ఎంత ప్రిపరేషన్ చేస్తామో అది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు మీరు ప్రిపేర్ చేసినట్టు ఎవరు ప్రిపేర్ చేయరు, మీరు చాలా బాగా చేస్తారు, ఎంత మానిటర్ చేస్తారు, ఎంత బాగా మీరు దాన్ని అనలైజ్ చేసుకుంటారు మేడం. అంటే బయట చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అంటే ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళు కానీ అలా అని నేనేదో 100% నేను ఇస్తానని కాదు, అలా అని కాదు. కాకపోతే బయట సెంటర్స్ లో చేయించుకుని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అక్కడ ఎలా చేశారు, మేము ఇక్కడ ఎలా చేస్తున్నాము వాళ్ళే చెప్తారు. అక్కడికి ఇక్కడికి నాకు చాలా తేడా అనిపించింది. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్ గా మీరు ఇవాల్యుయేట్ చేస్తున్నారు. సో ఇంత ఎనలైజ్ చేసుకుని నాకు ఆ సైకిల్ కరెక్ట్ గా అనిపించకపోతే సైకిల్ క్యాన్సిల్ చేసి వేరే సైకిల్కి వెళ్ళిపోతాను. అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. మేడం మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదంటారు. అంత ఫ్రీడమ్ తో ఉంటారు పేషెంట్స్. ఈ సైకిల్ నాకు చాలా బాగా అనిపించింది, ఈ సైకిల్లో నేను చేస్తున్నాను అని అంతా తయారు చేసిన తర్వాత కూడా లాస్ట్ మినిట్ లో కూడా నాకు నచ్చకపోతే డ్రాప్ చేసేస్తారు. అంత రావాలి నాకు ఆ స్కాన్ లో, అంత నేను చూసి కన్విన్స్ అయితేనే నేను చేస్తాను, లేకపోతే ఇది చేయను. కాబట్టి పేషెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటారు ఆ దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా. ఇలా నంబరు ఎక్కువ మందిని అట్లా చూడడం కాదు. మీరు అడిగారు ఇందాక 100, 150 అసలు అట్లా ఉండదు. మినిమం నెంబరు వాళ్ళకి మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మేము చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేసి వాళ్ళకంతా డీటెయిల్ గా చెప్పే పంపిస్తాం. వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఓకే అనుకున్న తర్వాత. అంతేకాని నంబర్ సిస్టమ్ ఉండదు. అంతే పేషెంట్ మంచిగా చూసామా మంచిగా చూడాలి. అదే ఎండ్ ఆఫ్ డే నేను ఎంతమందిని చూసాననేది కాదు, ఎంత బాగా చూసాను, ఎంత మందికి దీని వల్ల నా వల్ల ప్రెగ్నెన్సీలు వచ్చినాయి అనేది నాకు ఇంపార్టెంట్. అంటే నంబర్ అనేది అసలు కరెక్ట్ కాదు. మ్యామ్ ఇప్పుడు ఈ ఐయుఐ కానీ లేదంటే ఐవీఎఫ్ కానీ ఇవన్నీ మనకి మెనోపాజ్ స్టేజ్ తర్వాత కూడా చేయొచ్చా? ఇంకా చేసే అవకాశం ఉండదు? ఐయుఐ అనేది ఏముండదు. ఐయుఐ అనేది తన సెల్ఫ్ ఎగ్ రావాలి. అదే మెనోపాజ్ లో ఉండదు కాబట్టి పాసిబుల్ ఉండదు. లేదు కాబట్టి పాసిబుల్. మెనోపాజ్ లో కూడా మీకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే డోనార్ ఎగ్కి వెళ్ళాలి. ఓకే, అట్లయితే వర్క్ చేసుకోవచ్చు. మెనోపాజ్ స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోనార్ ఎగ్ కి వెళ్ళాలి. హస్బెండ్ స్పర్మ్ ఉపయోగించుకోవచ్చు.
ఓకే ఉపయోగించుకుని అప్ టు 45 years దాకా మీరు చేయొచ్చు. ఓకే. ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఎగ్ కూడా అండ్ స్పర్మ్ కూడా రెండు డోనర్స్. కొంతమంది అడుగుతారు, ఓకే. ఏదైనా అథెంటిక్ గా మనం బ్యాంక్ నుంచి తీసుకోవాలి. సెమెన్ బ్యాంక్ నుంచి తీసుకోవాలి, ఎగ్ బ్యాంక్ నుంచే తీసుకోవాలి. ఏది ఓకే. అడిగినా వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి మనకి. మనకి గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి దాని ప్రకారం మనం తీసుకున్న తర్వాత అఫిడవిట్స్ అన్ని సబ్మిట్ చేసి అప్పుడు మనం చేయాలి ఏ ప్రొసీజర్ అయినా. ఓకే. మెనోపాజ్ స్టేజ్ లో డోనర్ అంటే డోనర్ లాగా తెచ్చుకున్నా కానీ ఎగ్ కానీ స్పర్మ్ కానీ తన ఓన్ యూట్రస్ లో తను పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకోవచ్చు. ఓకే. యూట్రస్ బాగున్నంత వరకు మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అది కూడా 45 years ఏజ్ వరకు. అచ్చా. 45 దాటిన తర్వాత ఈ ప్రొసీజర్స్ చేయడానికి లేదు, గవర్నమెంట్ రూల్ పెట్టింది అట్లా. ఓకే. ఏ ట్రీట్మెంట్స్ చేయాలన్నా కానీ ఏ ప్రొసీజర్స్ చేయాలన్నా కానీ 45. ఒకవేళ తిను 45 years దాటింది అనుకోండి, స్టిల్ దే ఆర్ విల్లింగ్ టు హ్యావ్ కిడ్స్ అనుకోండి, అప్పుడు సరోగేసీకి వెళ్తారేమో. సరగసీలో మాత్రం డెఫినెట్ గా ఒక గెమిట్ అయితే వాళ్ళ ఓన్ అయి ఉండాలి, హస్బెండ్ అయి ఉండాలి. ఓకే, అదే అంటున్నాను, హస్బెండ్ ఒకటి ఉన్నా సరిపోతుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చా? అంత ఇదిగా ఇప్పుడు దాకా రాలేదు. అలా వచ్చినప్పుడు మనం అన్ని కూడా మనం గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారమే మనం పోవాలి అంతే. ఏది కూడా దాన్ని ఒక లైన్ క్రాస్ చేయడానికి అయితే లేదు.